చిన్నగా మనకి ఊతప్ప లాంటివి చేసుకోవడానికి అయితే యూజ్ అవుతుంది అనమాట. సో చూడండి ఎంత చక్కగా ఉంది. సో చూస్తే మనకు అర్థమవుతుంది కదా. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే మనకి పొంగనాలు అనేవి ఇష్టపడని వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరు. సో గుంట పొంగనాలు అనమాట. కంచు పాత్రలోని గుంట పొంగనాలు చేసుకుంటే ఎంత బాగుంటాయండి. ఒక్కసారి మీరు ఇమాజినేషన్ చేసుకోండి. అసలు చూడండి ఎంత బాగుంది. అండ్ ఇక్కడ మనకి పొంగనాలు వేసుకోవడానికి కూడా చాలా స్మూత్ గా ఉంది. ఎక్కడ కూడా మనకి గరుకు అనేది లేదు. ఇక్కడ హోల్లో కూడా చాలా స్మూత్ గా అనేది వెళ్ళిపోతుంది అనమాట. సో అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి చిన్న చిన్న ఫ్రై లాంటివి చేసుకోవడానికి, కర్రీ, చిన్న ఫ్యామిలీస్ ఉంటాయి కదా, 2 మెంబర్స్ ఉన్న వాళ్ళకి ఫ్రై చేసుకోవడానికి కానీ, ఏమైనా చేసుకోవడానికి ఇలాంటివి చిన్న చిన్నగా కొంచెం కర్రీస్ చేసుకోవడానికి కానీ ఇలా ఉన్నాయన్నమాట. కూడా ఏంటి అంటే చాలా సైజెస్ కూడా ఉన్నాయి, చిన్నవి, పెద్దవి, ఇంకో పెద్దవి. సో ఫ్యామిలీస్ ని బట్టి ఒక్కొక్కరు తీసుకుంటూ ఉంటారు కదా. చిన్న ఫ్యామిలీస్ ఉన్న వాళ్ళకి కొంచెం చిన్నగా, పెద్ద ఫ్యామిలీస్ ఉన్న వాళ్ళకి పెద్దగా. సో ఇలా అన్నమాట సైజెస్ ని బట్టి మనకి ఇక్కడ ఉన్నాయి. ప్లేట్స్ కూడా అంతే అన్నమాట. కప్స్, గ్లాసెస్ అన్ని కూడా అంతే. మనకి సైజెస్ ని బేస్ చేసుకొని ఇక్కడ మనకైతే చాలా రకాలుగా ఉన్నాయి. కంచు